పూజలు జరుగుతున్నాయి మా ఇంట్లో, ఎవరు లోపలికి రాకండి, కావాలంటే రేపు రండి అని చెప్పేసి వాళ్ళని పంపించేయడానికి ట్రై చేసి డోర్ క్లోజ్ చేస్తుంది. ప్రేమైన, బాధైనా, కోపమైనా, భక్తి అయినా ఏదైనా సరే ఎంత లిమిట్ లో ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీటిలో ఏదొక్కటి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయినా సరే అది మనకే ప్రమాదం. అది ఎంతో దూరం వెళ్తుంది, దేనికి దారి తీస్తుంది అన్నది ఎవరు ఊహించలేరు. అలాంటి ఒక ఇన్సిడెంట్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు ఏం జరిగింది అంటే, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మదర్ ఫాదర్ ఇద్దరు ఒక మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్, ప్రొఫెసర్స్, వాళ్ళ పిల్లలు కూడా మంచిగా చదువుకునేవారు. అయితే చెల్లిని చంపేసి మళ్ళీ బతికిస్తా అని చెప్పేసి అక్క చెల్లిని చంపేసింది. తర్వాత నేను కూడా చనిపోయి చెల్లిని తీసుకొస్తా అని చెప్పేసి అక్క కూడా చనిపోయింది. అసలు ఏం జరిగింది, ఈ ఇన్సిడెంట్ ఏంటి అన్నది క్లియర్ గా తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు విజన్ స్పార్క్. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే 24 జూన్ 2021 పురుషోత్తం నాయుడు అనే ఒక వ్యక్తి తన కొలీగ్ అయిన జేపీ రాజుకి కాల్ చేసి చాలా భయంతో, టెన్షన్ తో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏమైందండి అని చెప్పేసి జేపీ రాజు పురుషోత్తం నాయుడిని అడిగినప్పుడు పురుషోత్తం నాయుడు ఏం చెప్పాడంటే, నేను నా భార్య కలిసి మా ఇద్దరు కూతుర్లని చంపేశాం. అంటే వాళ్ళు చనిపోయినట్టు కాదు, వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున తిరిగి వచ్చేస్తారు, అది వేరే విషయం లేండి. కానీ ఇది ఇలా చేసిన తర్వాత మాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని చెప్పేసి జేపీ రాజుతో పురుషోత్తం నాయుడు చెప్తాడు. జేపీ రాజు వెంటనే పోలీసులకు కాల్ చేసి జరిగిందంతా చెప్పేస్తారు. ఇది విని షాక్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ప్లేస్ కి వెళ్లి డోర్ నాక్ చేస్తారు. చాలా సేపటి వరకు ఎవరు డోర్ తీయరు. డోర్ తీయడానికి పురుషోత్తం నాయుడు భయపడతాడు. కానీ సడన్ గా పురుషోత్తం నాయుడు వైఫ్ అయిన పద్మజ గారు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ శివుడు ఉన్నాడు, ఇక్కడ స్పిరిచువల్ పూజలు జరుగుతున్నాయి మా ఇంట్లో, ఎవరు లోపలికి రాకండి, కావాలంటే రేపు రండి అని చెప్పేసి వాళ్ళని పంపించేయడానికి ట్రై చేసి డోర్ క్లోజ్ చేస్తుంది. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఏం పూజ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు ఇంట్లో శివుడు ఉండడం ఏంటి, వీటికి సంబంధించిన ఆన్సర్స్ తెలుసుకోవాలి అంటే మనం ఈ స్టోరీని చాలా డీప్ గా తెలుసుకోవాలి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా సరే, ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి పూర్తిగా వెళ్ళిపోతే, కెమిస్ట్రీలో పిహెచ్డి చేసిన పురుషోత్తం నాయుడు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అండ్ తన వైఫ్ అయిన పద్మజ గారు మ్యాథమెటిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్, అండ్ అలానే మాస్టర్ మ్యాన్ స్కూల్లో కరెస్పాండెంట్ గా వర్క్ చేస్తూ ఉండేవారు. ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్. వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని ఎలా పెంచుతున్నారు అంటే, వాళ్ళకి పేరెంట్ ప్రెషర్ అనేది లేకుండా వాళ్ళకి నచ్చింది చేసుకోమని చెప్పేసి, వాళ్ళకి నచ్చింది చేయమని చెప్పేసి వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ పెంచేవారు. వాళ్ళకి ఏం అవ్వాలనుకుంటే అది, వాళ్ళకి ఏమి కావాలనుకుంటే అది వాళ్ళ ఇష్టానికి వదిలేసేవారు. అండ్ వాళ్ళకి చాలా సపోర్టివ్ గా ఉండేవారు. వీళ్ళలో పెద్ద అమ్మాయి అయిన అలేఖ్య, ఏజ్ 27 years, భోపాల్లో పీజీ కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతామని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉండేది. రెండో అమ్మాయి పేరు సాయి దివ్య. బిఏ కంప్లీట్ అయిన తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో జాయిన్ అయ్యి మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంది. అసలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. అండ్ అదే టైంలో వాళ్ళు ఒక కొత్త ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆ ఇంటికి పూజ చేయించి కొత్త ఇంట్లోకి షిఫ్ట్ కూడా అయిపోయారు. అసలే కోవిడ్ టైం కాబట్టి బయటికి వచ్చేవారే కాదు. అండ్ అక్క చెల్లెలు ఇద్దరు ఇంట్లో కూర్చొని స్పిరిచువల్ బుక్స్ చదువుతూ ఉండేవారు. అలానే పూజలు కూడా స్టార్ట్ చేశారు. తమ స్పీచెస్తో అండ్ తమ రైటింగ్స్తో హిందూ రిలీజియన్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఓషో అండ్ సద్గురు లాంటి వారిని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. అండ్ పెద్ద అమ్మాయి అలెక్య అయితే ఓషో తన లవర్ అని చెప్పేసి సోషల్ మీడియాలో డిక్లేర్ కూడా చేసేసుకుంది. అండ్ ఓషోకి సంబంధించిన చాలా విషయాలు ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడం మొదలు పెట్టింది. బట్ ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పటి నుంచి థింగ్స్ డార్క్ అండ్ వరస్ట్ గా అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఒకరోజు ఏమైందంటే, సాయి దివ్య వాళ్ళ కుక్కని వాక్కి తీసుకెళ్ళినప్పుడు అనుకోకుండా రోడ్డు పైన పూజ చేసి ఉన్న ఒక నిమ్మకాయని తొక్కింది. అది గమనించిన సాయి దివ్య కంగారు పడుతూ వెంటనే ఇంటికి వచ్చేసింది. ఎవరో తనని ఫాలో అవుతున్నారు, ఏవో నెగటివ్ ఎనర్జీస్ తనల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అని చాలా వియర్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇదంతా చూసిన అలేఖ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ముందు తన లైఫ్ టైం సీక్రెట్ ని బయట పెట్టింది, వాళ్ళతో షేర్ చేసుకుంది. అదేంటి అంటే, తను అలేఖ్య 9th క్లాస్ నుంచి శివుని రూపాల్లో ఒక రూపం అని చెప్పేసి, అండ్ అందుకే తనకి మిస్టీరియస్ పవర్స్, మిస్టికల్ పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేసింది.
ఆ మిస్టికల్ పవర్స్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసింది. అదే దానిలో ఒక ఎగ్జాంపుల్గా జరిగిన ఇన్సిడెంట్ని చెప్పింది. అదేంటి అంటే వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్న కుక్క ఒకరోజు చనిపోయింది. అప్పుడు ఈ అలేఖ్య తన పవర్స్ వాడి ఆ కుక్కని బతికించింది అని చెప్పేసి వాళ్ళకి చెప్పింది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు అప్పుడు. కానీ ఎప్పుడైతే అలేఖ్య తాను శివుని రూపం, అందుకే కుక్కని బ్రతికించగలిగానని చెప్పేసి చెప్పిందో అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం నమ్మడం మొదలుపెట్టారు. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చాలా సెన్సిబుల్గా అనిపించింది. అండ్ సాయి దివ్య సోల్తో చాలా నెగిటివ్ ఎనర్జీస్ మిక్స్ అయ్యాయి, అందుకే తను ఇలా బిహేవ్ చేస్తుంది అని కూడా చెప్పింది. దీని తర్వాత వీళ్ళు చాలా పూజలు చేయడం స్టార్ట్ చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే కొన్ని మంత్స్గా వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు, బయటికి అసలు రాలేదు. ఇంట్లో పూజలు అండ్ మనుషుల అరుపులు మాత్రమే వినిపించేవి. జనవరి 24న దివ్యకున్న ప్రాబ్లం చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయింది. మార్నింగ్ నుంచే చాలా తాంత్రిక పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఆత్మలు నన్ను బ్రతకనివ్వట్లేదు, ఎలాగైనా నన్ను చంపేస్తాయంట. ఈరోజు బిల్డింగ్ పై నుంచి దూకి నేను చనిపోతా అని చెప్పి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది సాయి దివ్య. దీని తర్వాత ఒక తాంత్రికుడు అయినటువంటి సుబ్బరామయ్యని వీళ్ళు ఇంటికి పిలిపించి తాయెత్తు కూడా కట్టించారు. ఎప్పుడైతే సుబ్బరామయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో వెంటనే పద్మజ అండ్ అలేఖ్య ఇద్దరు కలిసి వేపాకులతో సాయి దివ్యని దారుణంగా కొడుతూ మంత్రాలు చదవడం స్టార్ట్ చేశారు. అప్పుడే అలేఖ్యకి ఒక సొల్యూషన్ దొరికింది. అదేంటి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎలాగైతే కుక్కని చంపేసి అంటే చనిపోయిన తర్వాత తిరిగి బతికించానో దివ్యను కూడా అలాగే చంపేసి మళ్ళీ తిరిగి బతికిస్తా అని చెప్పేసి తన ఫ్యామిలీతో చెప్పింది. తన సోల్తో మిక్సప్ అయిన నెగిటివ్ ఎనర్జీస్ని మొత్తం క్లీనప్ చేసేసి ప్యూర్గా ఉన్న దివ్య సోల్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తా. అలా చేయాలి అంటే నేను దివ్యని చంపేయాలి, దాని తర్వాత నన్ను కూడా చంపేయండి. నేను వెళ్ళి నెగిటివ్ ఎనర్జీస్ని దూరం చేసేసి ప్యూర్ సోల్ అయిన దివ్యని మళ్ళీ తిరిగి తీసుకొని ఇద్దరం కలిసి వస్తాం, మళ్ళీ ఇద్దరం బ్రతుకుతాం అని చెప్పి తల్లిదండ్రులకి అలేఖ్య చెప్పింది. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పింది అంటే ఇలా చేస్తే కలియుగం ఎండ్ అయిపోతుంది, తర్వాత సత్యయుగం స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి అలేఖ్య తల్లిదండ్రులతో చెప్పింది. ఇది విన్న తర్వాత పద్మజ అండ్ పురుషోత్తం నాయుడు ఇద్దరు దీన్ని చేయడానికి అంగీకరించారు. ఇదంతా చేయడానికి రెడీ కూడా అయిపోయారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటి అంటే వీళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్. వీళ్ళు కూడా తన కూతుర్లని చంపేయడానికి రెడీ అయిపోయారు. వాళ్ళ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. అండ్ ఇది ఏంటి అంటే దిస్ ఇస్ అన్బిలీవబుల్. ఇది ఒక నమ్మశక్యంగానే ఒక విషయం, ఒక ఇన్సిడెంట్. దీంట్లో తల్లిదండ్రులు కూతుర్లో చెప్పిన దాన్ని బట్టి కూతుర్లను చంపడానికి రెడీ అయిపోయారు. ఆఫ్టర్నూన్ 1 o'clock అలా 3 storeyed బిల్డింగ్లో 2nd floorలో ఉన్న సాయి దివ్య దగ్గరికి వెళ్ళి అలేఖ్య తన చేతుల్లో ఉన్న త్రిశూలంతో సాయి దివ్య హెడ్ పైన అటాక్ చేసింది. తన హెడ్ని వేరు చేసే విధంగా పొడవడానికి ట్రై చేసింది. అప్పటికి చనిపోకపోయేసరికి సాయి దివ్యని డంబుల్తో కొట్టి అలేఖ్య చంపేసింది. అండ్ ఇలానే చంపాలి నన్ను కూడా అని చెప్పేసి పేరెంట్స్కి చెప్పింది అలేఖ్య. అండ్ దిస్ ఈజ్ ఇన్సేన్. అండ్ దిస్ ఈజ్ అంటే ఎలా ఉంది అంటే ఒక క్రైమ్ ఎలా చేయాలి అని చెప్పేసి, ఒక విషయాన్ని ఎలా చేయాలి అని చెప్పేసి ఎగ్జాంపుల్గా చేసి మరి చూపించి ఇలానే నన్ను కూడా చేయాలి అని చెప్పేసి సినిమాల్లో చూసుంటాం మనం. కానీ రియల్ లైఫ్లో కూడా ఇలా జరిగింది అంటే అసలు నిజంగా ఇలాంటి విషయాలు విన్నప్పుడు అరే ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా, ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోయి ప్రాణాలు తీసుకునే దాని దాకా కూడా వెళ్ళిపోతున్నారు అన్న ఒక చిన్న బాధ ఉంది. అండ్ ఇక స్టోరీలోకి ఇంకా మొత్తంగా వెళ్ళిపోతే తల్లిదండ్రులకి అలేఖ్యను కూడా ఇలా చంపాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది అలేఖ్య. టైం అరౌండ్ 4 o'clock అవుతుంది. అలేఖ్య బాత్ చేసి బయటికి న్యూడ్గా వచ్చింది. పక్కనే ఉన్న శారీ లాంటి ఒక రెడ్ కలర్ క్లాత్ని మీద వేసుకుని పూజ గదిలోకి వెళ్ళి గుండు కూడా చేసుకుంది. దాని తర్వాత రాగి చెంబులో ధన్యాలతో కూడి ఉన్న ఒక చెంబుని తీసుకొని నోట్లో వేసుకొని మంత్రాలు చదవడం స్టార్ట్ చేసింది. మంత్రాలు ఫినిష్ అయిన వెంటనే తల్లి అయినటువంటి పద్మజ అలేఖ్య దగ్గరికి వచ్చి డంబులతో తల మీద కొట్టి చంపేసింది. చెల్లిని తీసుకొస్తా అని చెప్పి అలేఖ్య కూడా చనిపోయిన కొంత టైంకి ఇంకా రాకపోయేసరికి కంగారు పడ్డాడు పురుషోత్తం నాయుడు. అతనికి కంగారు మొదలైపోయింది.
వెంటనే పురుషోత్తం నాయుడు తన కొలీగ్ అయినటువంటి జేపీ రాజుకి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. జేపీ రాజు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. వెంటనే పోలీసులు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడున్న విజువల్స్ చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే అవి చాలా షాకింగ్ విజువల్స్. ఇంకొక 30 minutes ఆగి ఉంటే నా కూతుర్లు తిరిగి వచ్చేవాళ్ళు, నా హస్బెండ్ మొత్తం సర్వనాశనం చేశాడు అని చెప్పి పోలీసుల మీద పిచ్చి పిచ్చిగా అరవడం స్టార్ట్ చేసింది పద్మజ. దీని తర్వాత పురుషోత్తం పోలీసులకి మొత్తం క్లియర్గా ఏం జరిగిందో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ పద్మజ గారు ఏమంటున్నారంటే, నేను శివుడి కోసం పుట్టిన దాన్ని, ఒక కొత్త లోకాన్ని క్రియేట్ చేస్తున్నా. శివుడి తలపై ఏ విధంగా అయితే జుట్టు ఉంటుందో నా తలపైన కూడా అలాగే జుట్టు ఉంది. నా తలపైన శివుడు ఉన్నాడు, నేనే శివుడిని అని గట్టిగా అరిచింది. అండ్ అదే కాకుండా కరోనా తానే క్రియేట్ చేశాను అండ్ అది చైనా నుంచి రాలేదు, నా బాడీలో నుంచి ఒక పార్టికల్ నుంచే వచ్చింది ఈ కలి సంహారానికి అని పద్మజ ఏదేదో మాట్లాడుతుంది. ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇలా చేయడం పోలీసులకి చాలా వియర్డ్గా అనిపించింది. పోలీసులకే కాదు, ఈ ఇన్సిడెంట్ గురించి విన్న ప్రతి ఒక్కరికి వియర్డ్గానే అనిపిస్తుంది అండ్ చాలా భయంకరంగా, చాలా బాధగా కూడా అనిపిస్తుంది. అందుకే తర్వాత వీళ్ళని వైజాగ్ లోని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇలా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అబ్రియాక్షన్ అనే ఒక ప్రొసీజర్ లో ఈ ట్రాజెడీ జరుగుతున్నప్పుడు వీళ్ళ మైండ్ స్టేట్ ఎలా ఉంది, వీళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఎగ్జామిన్ చేసినప్పుడు ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పానో అదంతా బయటపడింది. సో పురుషోత్తం అండ్ పద్మజ ఇద్దరిని చంపినట్టు ప్రూఫ్ లేదు. యాక్చువల్గా అలేఖ్య దివ్యాని చంపింది, అలేఖ్యని పద్మజ గారు చంపారు. సో అలేఖ్యని చంపిన దాని విషయంలోనే వీళ్ళిద్దరి మీద లీగల్గా యాక్షన్ తీసుకున్నారు. సో ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? నాకైతే ఒకటే అనిపించింది, నేను వీడియో బిగినింగ్లో చెప్పిన దాని విధంగా. అది ఏంటి అంటే, ఏదైనా సరే ఎంత లెవెల్ వరకు ఉండాలో అంత లెవెల్ వరకు మాత్రమే ఉండాలి. అది ప్రేమైనా, భక్తి అయినా, కోపమైనా, బాధ అయినా, ఇంకేదైనా, ఏ విషయమైనా సరే మనిషికి సంబంధించి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు మృగంలా మారిపోతారు. మనం ఎన్నో విషయాలు చూసుంటాం. ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకి భక్తి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏ విషయంలో అయినా సరే భక్తి అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోతే అది చాలా డేంజర్. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ మదనపల్లిలో జరిగిన ఈ ఇన్సిడెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంకా స్టోరీస్ కావాలి అంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఏ స్టోరీ కావాలో ఆ స్టోరీని నేమ్ మెన్షన్ చేస్తే దాని గురించి రీసెర్చ్ చేసి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియోని ఇంతవరకు చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.